హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ సరికొత్త టేస్ట్తో అలాగే హెల్దీగా మటర్ కీమా అలాగే పన్నీర్ విత్ పాలక్ చేశాను. సూపర్ టేస్టీ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొనేసి 1 కప్పు వరకు అయితే పచ్చి బఠానీలు అదేనండి మటర్ తీసుకోవాలి. సో దీనైతే నేను ఫ్రోజన్ చేసుకున్నాను. సో ఈజీ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సో వాటిని అయితే తీసేసి ఫ్రోజ్ చేసుకున్నాను. సో దీన్ని 1 కప్పు తీసుకొనేసి ఈ విధంగా అయితే కీమా లాగా అంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి. సో ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొనేసి ఈ జీలకర్ర బాగా చిటపటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఒక 2 మీడియం ఆనియన్స్ తీసుకొనేసి ఈ విధంగా చాప్ చేసుకొనేసి ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు బాగా లైట్ గోల్డెన్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అవ్వాలి మెయిన్గా. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం ఆనియన్స్ని అయితే నేను ఫైన్గా కట్ చేయకుండా మనకి చాపర్స్ దొరుకుతాయి కదా, ఎలక్ట్రిక్ చాపర్స్. సో నేను దాంతో అయితే ఈ విధంగా చాప్ చేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఈ టొమాటోలో ఉన్న వాటర్తోనే అంతా బాగా ఉడికేలాగా అయితే వేయించుకుంటున్నాను. సో ఇదంతా బాగా దగ్గర పడింది అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అంటే ఒక ½ టీ స్పూన్ వరకు అయితే వేసాను. నేను చేస్తున్న క్వాంటిటీకి అది ఎనఫ్. సో ఇలా చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్ వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకొనేసి నేను పాలక్ వేస్తాను అని చెప్పాను కదా, సో దాన్ని అయితే నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఒక కట్ట వరకు తీసుకొని క్లీన్ చేసేసి సో ఈ విధంగా ఫైన్గా చాప్ చేయడం వల్ల సో ఈజీగా కుక్ అయ్యేసి కర్రీలో బాగా మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా వేయడం వల్ల పాలక్ కూడా మనకు ఒంటికి కూడా బాగా పడుతుందండి. పాలక్ బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసినదే కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ బఠానీ ఇది కూడా మొత్తం ఇందులోకి వేసి ఇప్పుడు ఈ రండి పచ్చితనం పోయి బాగా ఉడికేలాగా అయితే ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొనేసి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మరి ఒకసారి మూత పెట్టి మనకి పాలక్లో ఉన్న తడితోనే అంటే వాటర్తోనే ఉడికిపోతుంది. సో ఇలా పెట్టేసి మరి ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకున్నామంటే బఠానీలో ఉన్న వాటరు పాలక్లో ఉన్న వాటర్తో మనకి వాటర్ అనేది సపరేట్ అయ్యి ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. సో అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అడుగంటే ఛాన్స్ కూడా ఉంటుంది, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టామన్నాము. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 100 నుంచి ఒక 150 గ్రామ్స్ ఉంటుందండి ఈ పన్నీరు. సో పన్నీర్ని నేనైతే ఫ్రై చేయలేదు. ఎందుకు అంటే నేను స్టోరేజ్ విత్ వాటర్తో చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఈ టిప్ అనేది నేను మళ్ళీ షార్ట్లో ఒకసారి చూపిస్తాను. సో పాలక్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత కారపొడి అంటే నేనైతే 1 స్పూన్ వరకు వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కదా, సో అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాము, సో చూసుకొని అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. సో అంతా బాగా అయితే బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొనేసి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పెరుగు ఉంటుంది కదా మన దగ్గర, సో ఆ పెరుగు ఒక 2 to 3 స్పూన్స్ వరకు పెరుగు తీసుకొని సో ఎక్కడ అంటే గడ్డ పెరుగు తీసుకున్నప్పుడు ఎక్కడ గడ్డలు లేకోకుండా ఒకసారి బాగా స్మాష్ చేసేసుకొనేసి ఆ పెరుగు వేసుకోవాలి. అలాగే పెరుగు కప్పులోకి తగినంత వాటర్ కూడా వేసేసి ఆ వాటర్ కూడా ఇందులోకి వేస్తున్నాను. సో ఇక్కడైతే ఈ గ్రేవీకి ఎక్కువ వాటర్ వేయకండి. సో లిటిల్ థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది. సో నేను అందుకోసం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు. నేను ఆల్మోస్ట్ వచ్చి ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, సో అంత క్వాంటిటీ వరకే నేను వాటర్ వేసాను. ఈ కన్సిస్టెన్సీ ఎందుకంటే ఇలా చేయడం వల్ల రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో అందుకోసం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం పాలకు వేసాం కదా, సో అది ఉడకాలనేసి నేను ఒక 10 నిమిషాల వరకు అయితే మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించాను. సో ఈ విధంగా ఉడికిచ్చేసిన తర్వాత చూస్తే మీ ఈ విధంగా అయితే ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు కొద్దిగా జస్ట్ అంటే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు అంతే, ఎక్కువ క్వాంటిటీ వేయనక్కర్లేదు. మరి ఫ్లేవర్ ఎక్స్ట్రా యాడ్ అయినా కూడా డామినేట్ చేస్తుంది.
సో అందుకోసం జస్ట్ కొద్ది వరకు వేసి అయితే గార్నిష్ చేసుకొనేసి సో స్టవ్ ఆపేయండి. సో సరిపోతుంది. సో అంతేనండి. సో వేడి వేడిగా అయితే మనకి కర్రీ సూపర్గా ఉంటుంది. ఏ కాంబినేషన్కి అయినా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీరు చేసినట్లయితే కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.